మోసంగా మారుతుంది. ఒక వ్యక్తిని నమ్మి ₹1 మనం ఎవరి చేతిలో అయినా పెడితే మొదట్లో బాగానే ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి ఆ డబ్బుకు ఆశపడి ఆ నమ్మకాన్నే ఒక ఆయుధంగా మార్చుకొని మోసం చేసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే చిట్టీలు కడతా ఉంటారు. ఇంటి పక్కోళ్ళే కదా, తెలిసినోళ్ళే కదా అనేది. వాళ్ళ దగ్గర ఎలాంటి అంటే పెద్ద పెద్ద చిట్టీల్లో అయితే అలా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి గానీ, చిన్న చిన్న వాటిలో పెద్దగా ఏముండదు. నోటి మాటే, తెలిసిన వ్యక్తే కదా, ఎప్పుడు మన ఇంటి పక్కనే ఉంటాడు కదా, తెలిసినోళ్ళు. మనమే కాదు మనతో ఇంకో 20 మందున్నారు. ఇంకో 25 మందున్నారు. ఇలా లెక్కేసుకుంటారు ఎవరికి వాళ్ళు. ఇదే ఆసరాగా తీసుకొని, ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కోట్ల రూపాయలతో ఉడాయించేస్తున్నారు. చిట్టీల పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా ఇది పిఠాపురంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో జరిగింది. చిట్టీల సొమ్ముతో ఒక మహిళ ఉడాయించింది. మోసపోయిన బాధితులు పిఠాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పిఠాపురంలోని కత్తులగూడెంకు చెందిన కుమారి కొంతకాలంగా ప్రైవేట్‌గా ఇంటి వద్ద